కులం పేరుతో గొడవలు, మతం పేరుతో మంటలు రగులుతున్న కాలం ఇది. చిన్న చిన్న విషయాలకే మనుషులు ఇక విభజించబడుతున్నటువంటి సమాజం ఇది. కానీ ఈ పరిస్థితుల మధ్య ఒక చిన్న గ్రామం మాత్రం ప్రపంచానికి పెద్ద పాఠం చెబుతోంది. అక్కడ వినిపించేది విద్వేషం కాదు, విశ్వాసం. అక్కడ కనిపించేది విభేదాలు కాదు, ఐక్యత. అక్కడ మతాల మధ్య ఇక గోడలుండవు, మనసుల మధ్య బంధం ఉంది. ముస్లింలు రామాలయాన్ని నిర్మిస్తుంటే హిందువులు దర్గా అభివృద్ధికి అండగా నిలుస్తున్నారు. కులం మతం భేదాలు అన్నీ పక్కన పెట్టి మనమంతా ఒక్కటే అని జీవిస్తున్నటువంటి ఆ గ్రామం పేరు గంజాహల్లి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని ఈ చిన్న గ్రామం విభజనల మధ్య ఐక్యతను చూపిస్తున్నటువంటి గంజాహల్లి గ్రామ విశేషాలంటూ ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఉన్న గంజాహల్లి అనేటువంటి చిన్న గ్రామం బయటకు చూస్తే సాధారణ గ్రామంలానే కనిపిస్తుంది. కానీ ఈ గ్రామం కథ మాత్రం అసాధారణం. మతాల పేరుతో ప్రపంచం విభజించబడుతున్న రోజుల్లో గంజాహల్లి మాత్రం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. హిందువులు ముస్లింలన్న తేడా లేకుండా అందరూ ఒక కుటుంబంలా జీవిస్తున్న అరుదైన గ్రామం ఇది. ఇక్కడ మతాలు వేరైనా మనసులు మాత్రం ఒక్కటే. అదే గంజాహల్లి ప్రత్యేకత. ఈ గ్రామంలో ఉన్నటువంటి బడే సాబ్ దర్గా హిందూ ముస్లిం సామరస్యానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది. గతంలో దర్గా నిర్మాణానికి హిందువులు స్థలం ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఇక్కడి దర్గాకు కేవలం ముస్లింలు మాత్రమే రారు, హిందువులు కూడా వస్తుంటారు. కుల మతాలకు అతీతంగా ఊరంతా ఒక్కటై బడే సాబ్ ఆశీస్సులు అందుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఆ దర్గా అభివృద్ధిలో హిందూ సోదరుల భాగస్వామ్యం కూడా అడుగడుగునా కనిపిస్తోంది. ఈ గ్రామంలో సాంప్రదాయాలు చాలా వింతగా గొప్పగా ఉంటాయి. పండుగలు, ప్రార్థనలు, ఉత్సవాలన్నీ కలిసి నిర్వహించడం ఇక్కడి సాంప్రదాయం. మతాల మధ్య ఎలాంటి గోడలు లేని జీవన విధానం ఇక్కడ తరతరాలుగా కొనసాగుతోంది. ముందుగా మేము ఇక్కడ రోమల్లోకి వచ్చినాం. అంటే ఒక 10 సంవత్సరాల కిందన రోమల్లోకి వస్తే ఇక్కడ ఏ గుడి లేదు, బడి లేదు. ఇంకా గుడి బడి రెండు ఒకటే తాను ఉండాలని మా హెడ్ మాస్టర్ సార్ మాకు బాగా పరిచయం. సార్ మరి మాకు కొద్దిగా కొంచెం ఇలాంటి సార్ అంటేనే మా ఊరు పెద్దల్ని అందరూ నడుపుకొని అది బడి స్థానమే దసిరేకట్ట కొంచెం విడండి అంటే హెడ్ మాస్టర్ సార్ కూడా గుడి బడి రెండు వద్దంటే ఏమి ఇబ్బంది ఏం లేదు స్వామి అని అక్కడ దసిరేకట్ట అని మహబూ సుబహాని అని జగద్గురు ఆయన ఆ జగద్గురు కట్ట నిర్మిస్తున్నాము. నిర్మిస్తేప్పుడు మేము హైందవులము ముసల్మాన్లని మాకేం తేడాలు తెలవు. మేమందరము కలిసిమెలిసి ఆ గుడి కట్ట నిర్మించుకున్నాం. దసీరే కట్ట అందరం కలిసిమెలిసి ఉండడం మంచిదే కదా అని మేము ఇప్పుడు ఇలా కూడా రండి ఏమప్ప మనం అందరం సిద్ధి అనేది లేదు, నాన్న కర్ణం అనేది లేదు. మేమందరము ఒకటే కుండలో వండుకొని అందరం ఇట్లా లైన్గా నన్ను అందరూ స్వామి అని నన్ను మొక్కితే నన్ను అందరికంటే ఎనిక్కుండి కూడా ఒకటే గంగాళంలో వాళ్ళు పెట్టింది తింటాం. ఇంకా నాకంటే పెద్ద కులస్తులు బ్రాహ్మణుడు కూడా నాకంటే వెనుకొచ్చి తింటాడు. మేమందరం ఒకే తల్లి పిల్లలు తీరుండాం, కలిసి కట్టుగా బతుకుతుండాం, కలిసి కట్టుగా ఉండాలని మా అమ్మ. గ్రామస్తుల నమ్మకం ప్రకారం బడేసాబ్ స్వామి ఈ గ్రామానికి ఒక మార్గదర్శి. ఆయన చెప్పిన ఆచారాలను ఇప్పటికీ గ్రామస్తులు ఖచ్చితంగా పాటిస్తారు. ఆ సాంప్రదాయాల్లో కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఉదాహరణకు ఈ గ్రామంలో పాలు అమ్మడం లేదా కొనడం పూర్తిగా నిషేధం. పాడి సంపదను వ్యాపారంగా చూడకుండా ఒకరికొకరు పంచుకోవడం అనే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. పాలు కావాలంటే కొనడం కాదు, పక్కింటి వాళ్లతో పంచుకోవడం ఇక్కడి జీవన విధానం. గ్రామంలో ఎవరైనా పాడి పశువులు పెంచితే ఆ పాలను అమ్మకుండా ఇతరులకు పంచుతారు. అంతేకాకుండా ఈ గ్రామంలో గోవధ పూర్తిగా నిషేధం. గోవును సంరక్షించడం, పూజించడం అనే ఆచారం హిందువులతో పాటు ముస్లింలు కూడా పాటిస్తారు. ఇక ఈ గ్రామంలో మత సామరస్యం కేవలం మాటల్లో మాత్రమే కాదు, ఆచరణలోనూ కనిపిస్తోంది. బడే సాబ్ దర్గా అభివృద్ధిలో హిందూ సోదరులు కూడా సమానంగా పాల్గొంటారు. దర్గాకు సంబంధించిన పనులు, ఉత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలోనూ హిందువులు కూడా భాగస్వామ్యులవుతారు. అదేవిధంగా ముస్లింలు కూడా హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తారు. ఈ పరస్పర గౌరవమే గంజాహల్లి గ్రామాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఇక ఇప్పుడు ఈ సామరస్యానికి రామాలయ నిర్మాణం మరో గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. మహానుభావుడు శ్రీ శ్రీ మహాత్మ బడే సాబ్ తాత వంశీకుడు సుభాన్ తాతని
ఈ ఎన్టీఆర్ కాలనీలో దస్తగిరి స్వామి గుడి కట్టించాలని నిర్ణయం ఆయన హృదయంలో దస్తగిరి స్వామి గుడి కట్టియాలని అనుకున్నాడు. అది మా హిందూ సాంప్రదాయం అందరూ తోడయి నైనా మనం ఒక గుడి కట్టుకుంటే బాగుంటుంది నేనంటే, సర్లేనైనా ఇప్పుడు మహానుభావుడు నువ్వు గుడి కట్టిస్తే మేము నీకు తోడు ఉంటామని ఆయనకి సహకారంతో మేము ఆయన ఎక్కడ పోతే అక్కడ పనులు చేసుకుంటూ మంచి చేసేట్టుగా పరమాత్మ నీలం ఒక్కడే కట్టించినాడు దసరా గుడిని. ఆ తర్వాత మా హిందూ సాంప్రదాయం ఏమన్నారు, వద్దకు పోతే లేదురా మనము మహానుభావుడు ఆయన దసరా తాతనేమి కట్టిస్తున్నాడు, మనకు ఒక రామ దేవాలయం అయితే బాగుంటది కదరా అని ఊరు పెద్ద మనుషులు అన్నారు. సరేరా ఒకవేళ ఊరు పెద్ద మనుషులు అన్నారు కదా, మరి పరమాత్మ దసరా స్వామి గుడిని కట్టిస్తే ఈ నిర్ణయం పూర్తి అయిపోతే అదే రామదేవాలయం గుడిగా కట్టిస్తామని తప్ప మీరందరూ సహకారంతో ఉంటే అది కానీ కంపల్సరీ కట్టిస్తామని మహానుభావుడు శ్రీ శ్రీ మహాత్మా బడేసాబ్ తాత వంశీకుడు సుభాన్ తాత ఇచ్చిన మాట ప్రకారంగా ఆ రాముల దేవాలయ నిర్మాణం ఆయన మనసులో హృదయంలో పెట్టుకొని ఆ తాపత్రయంతో ఆ గుడి నిర్మాణానికి తోడ్పడుతున్నాడు. ఈడ హిందూ ముస్లింస్ అనే తేడా భావం ఏమీ లేదు. ఈడ పరమాత్ముడు హిందూ సాంప్రదాయంకి అంతా పొద్దు మహానుభావుడు పరమాత్మ శ్రీ శ్రీ మహాత్మా బడేసాబ్ తాతకే ఈడ గంజేలి గ్రామంలో ఏ కుల మత భేదం అంటూ లేదు. ఈడ ఉరుసు మాకు చేస్తే మహాత్మా తాత వంశీకులు వాళ్ళు వచ్చి సదింపులు చేస్తేనే మా భోజనాలు జరుపుకుంటున్నాం. ఇంకోటి పాలు అమ్మకూడదంటే దానికి నిర్ణయం, ఈ గంజిహల్లి గ్రామంలో ఎవరైనా పాలంతే వాళ్ళు పాడైపోవాలని మహాత్మా బడేసాబ్ తాతే చెప్పినాడు. ఈ గంజిహల్లి గ్రామంలో ఎవరైతే పాలు అమ్ముతారో వాళ్ళ ఇల్లు పాడైపోవాలని. ఆవుని ఇంకోటి గోవు హత్య గాని చేయకూడదు అని, గోవు హత్య చేస్తే అది మహాపాపం అని మహాత్మా బడేసాబ్ తాత చెప్పినాడు. గంజాహలి గ్రామంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీరామాలయం మత ఐక్యతకు ఒక అద్భుత చిహ్నంగా మారింది. సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయం నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ఆలయ నిర్మాణానికి ప్రధాన అండగా నిలుస్తున్న ఒక వ్యక్తి ముస్లిం సోదరుడు కావడం విశేషం. ఆయన పేరు సుభాన్ సాబ్. బడేసాబ్ స్వామి వంశానికి చెందినటువంటి వ్యక్తి అయిన సుభాన్ సాబ్ స్వయంగా ముందుకొచ్చి ఈ రామాలయ నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి దశలో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆలయం శాస్త్రోక్తంగా నిర్మించబడాలని భావించి వేద పండితుల సలహాలు తీసుకుంటూ పనులు కొనసాగిస్తున్నారు. ఆలయ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకుంటూ ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ రామాలయ నిర్మాణంలో సుమారు 70% పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఆలయం పూర్తయి భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఆలయం పూర్తయిన తర్వాత గంజాహల్లి గ్రామం మత సామరస్యానికి మరింత గొప్ప ప్రతీకగా నిలవనుంది. మత సామరస్యానికి ఉదాహరణగా నిలుస్తున్న గంజాహల్లి గ్రామంపై సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చ జరుగుతోంది. మతాల మధ్య గోడలు కట్టడం కాదు, మనసుల మధ్య వారధులు నిర్మించాలి అని ఈ గ్రామం ప్రపంచానికి చెబుతోంది. మనుషుల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటే మతం ఎప్పటికీ విభజనకు కారణం కాదని గంజాహల్లి గ్రామం నిరూపిస్తోంది. ఇలాంటి ఉదాహరణలు సమాజంలో పెరిగితే విద్వేషాలకు చోటు ఉండదు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో